కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన దినాలన్నిటిలో ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు గాను కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధి నిలవలసిన సమయం ఆసన్నమవుచున్నది. మనల్ని మనం సిద్ధపరచుకుని ప్రభు సన్నిధిని మనము నిలుచుదుము గాక. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానం ఆదికాండం 41వ అధ్యాయం 17 నుండి 32 వరకు ఉన్నటువంటి వచన భాగములు. 32వ వచనం: ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేత ఆ కల ఫరోకు రెట్టింపబడెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, దీవెనకరంగా మార్చమని, మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మా ఆత్మీయులను, వాక్యం వినుచున్న వారులను దీవించండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ భాగంలో యోసేపు ఫరోతో మాట్లాడుతూ అంటున్నారు, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది అంటున్నారు. మనం నేర్చుకుంటున్న అంశం దేవుని కార్యము. దేవుడు మనుషుల ఎడల తన కార్యములు చేస్తారు. దేవుడు మనుషులతో మాట్లాడతారు. స్వప్నం ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా, దేవోక్తి ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ప్రవచనం ద్వారా అనేక విధములుగా దేవుడు మాట్లాడతారు. అయితే ఇక్కడ ఫరోకి దేవుడు చెయ్యబోవు కార్యాన్ని కళ ద్వారా బయలుపరిచారు. 2, ఆ కళ కూడా ఏమైందంట? రెట్టింపబడెను అన్నారు. అంటే 2 సార్లు చెప్పబడిందని అర్థం. ప్రియులారా, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనం, దేవుడు ఒక్కమారే పలుకును 2 మార్లు పలుకును అని ఉంది. అంటే మొదటిసారి ఫరోకి 7 ఆవులు, 7 బలహీనమైన ఆవులు, బలమైన ఆవులు, బలహీనమైన ఆవులు, బలమైన ఆవులను బలహీనమైన ఆవులు తినివేశాయి. ఒక్కదంటున 7 బలమైన వెన్నులు, ఒక్కదంటున 7 బలహీనమైన పేల వెన్నులు. బలహీనమైనవి బలమైన వాటిని తినివేశాయి. అవి ఆవులు వాటి కడుపులో పడిన కానీ అవి కనిపించలేదు అని అన్నట్టు ఉంటుంది. చూడండి, అంటే యోసేపునకు కూడా కల వచ్చినప్పుడు ప్రియులారా, పనులన్నీ సాగిలపడినట్లుగా, నక్షత్రాలు సాగిలపడినట్లుగా చెప్పారు. అంటే
కలలు రెండైనా భావం ఒకటే. అలాగుననే ఫరోకు వచ్చిన కలలు రెండైనా భావము ఒక్కటే. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తాను చేయబోవున్నది, జరిగించినది మనుషులు కనిపెట్టని ఎడల, గ్రహించని ఎడల దాన్ని 2 పర్యాయములు ఆయన తెలియచేస్తారు. బైబిల్ కూడా ఏమని సెలవిస్తుంది? ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉండిన చోట పలుకబడిన ప్రతి మాట అది నిర్ధారణ చేయబడుతుంది. అదే 2-3 సాక్షులు ఎదుట చెప్పబడినటువంటి మాట ప్రియులారా, అది స్థిరపరచబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఫరోకు దేవుడు జరిగించబోవు కార్యాన్ని మరుగు చేయలేదు, బయలుపరిచారు. కొందరు అంటారు, కళ బాగుందనుకోండి దేవుడిచ్చాడండి అంటారు. కళ కొంచెం బాగలేదనుకోండి సాతాను శోధిస్తుందండి అంటారు. పిల్లరా, ఒక విషయం గుర్తెరగాలి మనం. ఇప్పుడు ఫరోకు వచ్చిన కళలో మంచి చెడు 2 ఉంది కదా. పిల్లరా, బలమైన ఆవులు సంతోషం, బలహీనమైన ఆవులు తినేయడం బాధాకరం. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మంచిని చెడును ప్రభు తెలియజేస్తారు. మంచి జరగాలని, ప్రభువా ఆ కృప నాకు ఇయ్యండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. చెడు జరుగుతుందని తెలియపరచబడితే, ప్రభువా ఇటుది నాకు దూరం చేయండి, అటుది నా ఎదుట జరగకుండానట్లు దాన్ని దూరపరచండి అని మనం ప్రభువుని అడగాలి. అలాగున అడిగినప్పుడు పులరా మన ఆధ్యాత్మిక జీవితం మరింతగా మెరుగుపరచబడుతూ ఉంటుంది. దేవుడు చేయబోవునకివి ఆయన బయలుపరుస్తారు. నిశ్చయంగా ఆయన బయలుపరిచే దేవుడు. దానియేలుకు బయలుపరిచాడు. ఆయన పితరులైన ప్రవక్తలకు ఆయన బయలుపరిచాడు. ప్రియరా, కొందరు అంటారు దేవుడు చేసేది కంటికి కనపడదు, చెవికి వినపడదు అంటారు. వాస్తవమే. కానీ తన యందు భక్తి కలిగిన వారికి ఆ మర్మమును బయలుపరిచేవాడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన సమస్తమును ఆయన బయలుపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఒకరోజు అబ్రహాము ఈ సందర్భంలో ప్రభువు మాట్లాడుతూ అంటారు, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు మరుగు చేసేదనా అని అంటారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు బయలుపరుచు దేవుడునై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఫరోకు చెయ్యబోవు కార్యాన్ని బయలుపరిచాడు. అది తాను గ్రహించలేదు. కానీ తన సేవకుడైనటువంటి యోసేపు ద్వారా దేవుడు ఫరోకు సత్యాన్ని వెల్లడిపరిచాడు. దేవునికి స్తోత్రం. సత్యమును బయలుపరిచారు. పిల్లరా, ఇక్కడ మనం మరొక విషయాన్ని గ్రహించాలి. బలహీనమైనవి బలమైన వాటిని తినివేస్తున్నాయి. యేసుప్రభులు వారు ఒకసారి మాట్లాడుతూ అంటారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. బలహీనమైన శరీరం బలమైన ఆత్మను దాడి చేసి దానిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా అణచివేస్తూ ఉంది. ఆత్మీయులారా, 7 బలమైన ఆవులను 7 బలహీనమైన ఆవులు తినివేసినట్లుగా బలమైనటువంటి మన ఆత్మను బలహీనమైన శరీరం వర్ధిల్లకుండగా ముండ్ల తుప్పల్లో ఉన్న విత్తనములను మొక్కలను ముండ్ల తుప్పులు అణిచివేసినట్లుగా ఆత్మ వర్ధిల్లకుండగా ఈ శరీరం అనే దాన్ని అణచివేస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తినివేసినట్లు, బలమైన వెన్నులను పేలవెన్నులు తినివేసినట్లుగా కాకుండా శరీరము బలహీనమైనది, ఆత్మ బలమైనది. కనుక దేవుని పిల్లలుగా మనం ఆత్మీయ సంగతుల మీద, ఆత్మీయ సంగతుల
పైన మన దృష్టిని ఉంచాలి. భక్త పౌలు గారు ఏమంటారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దంటారు. పిల్లలు, ఇప్పుడు ఫరో ఏం చేశాడు? దేవుడు జరిగించబో కార్యాన్ని తనకు బయలుపరిచాడని, ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఇంకెవరున్నారు యోసేపు తప్ప మాలో అని చెప్పి యోసేపును సింహాసనం మీద కూర్చుని పెట్టారు. దేవుడు జరిగించబో కార్యాన్ని దైవికమైన విధానంలో జరుగుటకు గాను యోసేపును రాజు స్థానంలో ఉంచాడు. స్తోత్రం. యోసేపును రాజు స్థానంలో ఉంచాడు. అంటే దేవుని సంకల్పం ఒక దైవికమైన మార్గంలో నడిపించబడినట్లుగా దేవుని యొక్క ఆలోచనకు అతడు లోబడ్డాడు. దేవుని యొక్క ఆలోచనకు విధేయుడయ్యాడు. ఫలితం ప్రభు కృప ఆ ఐగుప్తు దేశం అంతటి మీద ఉండి, ప్రియులరా, 7 సంవత్సరాల సమృద్ధిని దేవుడు కలుగజేసి మిగిలిన 7 సంవత్సరాల కరువును దేవుడు రప్పించినప్పుడు ఆ కరువులో ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, కనానులో ఉన్నటువంటి యాకోబు వంశీయులను, యాకోబు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, మేలును కీడును రెండింటిని దేవుడు ఎప్పుడు మన ఎదుట ఉంచుతాడు. మేలైన దాన్ని మనం కోరుకోవాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపా హస్తం మాపై చాపమని యేసు నామములో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.